ఒలీవల కొండ మీద తర్వాత కాలంలో సమాధులు చేశారు. ఇప్పుడు కూడా సమాధులు ఎక్కువగా ఉంటాయండి. ఎందుకు అంటే యూదులకు ఉన్న నమ్మకం ఏంటంటే యేసు ప్రభు మళ్ళీ ఆ కొండ మీదకి దిగొస్తానని చెప్పాడు కాబట్టి, ఆ దినం సమాధుల్లో ఉన్న వాళ్ళు లేస్తారని చెప్పారు కాబట్టి యూదులంతా కూడా యూదుల ప్రభుత్వం అక్కడ సమాధులు చేయడానికి ఒప్పుకుంది. ఆ రాజు అప్పుడు ఆ కాలం నుంచే సమాధి చేస్తున్నారు. అబ్షాలోం సమాధి కూడా ఉంది అక్కడ. అబ్షాలోం సమాధి ఉంది. ఇప్పటికీ వెళ్తే అబ్షాలోం సమాధి, జకరియా, ఇప్పుడు ఈ గ్రంథం రాసిన జకరియా ప్రవక్త సమాధి ఉంది, హగ్గయి సమాధి, మలాకి సమాధి, వీళ్ళే ప్రాముఖ్యంగా చూపిస్తారు గైడ్స్. ఈ సమాధులు అక్కడ ఉన్నాయి. అంతేకాకుండా 1,50,000 సమాధులు ఈ ఒలీవల కొండ మీద ఉన్నాయండి. ప్రతి యూదుడిని అక్కడ సమాధి చేస్తారు. అయితే ఏం జరిగిందంటే 1949 సంవత్సరంలో జోర్డాను, అప్పటికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పడింది, కానీ జోర్డాన్ రాజు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మరి ఆ స్థలాన్ని ఆక్రమించి ఈ సమాధులన్నిటినీ నాశనం చేసి